దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఢిల్లీలో వరుసగా 4వ విజయం సాధించాలన్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ దెబ్బకొట్టింది. దాదాపు 26 సంవత్సరాల తర్వాత బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటికే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సైతం ఎన్నికల్లో బీజేపీదే విజయమని స్పష్టం చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ బీజేపీ సత్తా చాటింది. దాదాపు 27 సంవత్సరాల కిందట బీజేపీ నేత సుష్మా స్వరాజ్ 52 రోజులు ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఈ విజయంతో బీజేపీ నేతలు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఈ గెలుపుతో దాదాపు 27 ఏళ్ల తర్వాత హస్తనలో కాషాయ జెండా ఎగరబోతోంది. బీజేపీ తరపున సీఎం రేసులో ఉన్న పర్వేష్ వర్మ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు ఢిల్లీ ప్రజలు. ఈ ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. ఆప్ కీలక నేతలంతా ఓటమి చవిచూశారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేజ్రీవాల్ను బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ ఓడించారు. 3000 పైచిలుకు ఓట్లతో పర్వేష్ గెలుపొందారు. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఓటమి పాలయ్యారు. జంగ్పురా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సిసోడియా 600 ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయారు. జైలుకు వెళ్లొచ్చిన సానుభూతి సిసోడియాను ఈ ఎన్నికల్లో గట్టెక్కించలేకపోయింది. బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ ఇక్కడ గెలుపొందారు. అయితే ఆప్కు ఊరటనిచ్చేలా ఢిల్లీ సీఎం అతిశీ మార్లేనా విజయం సాధించారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరీని ఓడించారు. అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా తర్వాత అతిశీ ఢిల్లీ 3వ మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కేజ్రీవాల్ రాజీనామా అనంతరం ఢిల్లీ ఎన్నికల స్వరూపం మారిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ విధానాలపై గళం విప్పటంతో పాటు దానికి తోడు ఆప్కు దీటుగా బీజేపీతో పాటు కాంగ్రెస్ సైతం అభ్యర్థులను రంగంలోకి దింపింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తొలి విజయం ఆప్ ఖాతాలోనే పడింది. కోండ్లీ నియోజకవర్గంలో తొలి ఫలితం వెలువడింది. ఈ నియోజకవర్గంలో ఆప్ తరపున పోటీ చేసిన కుల్దీప్ కుమార్ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంక గౌతమ్పై కుల్దీప్ 6293 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇక లక్ష్మీనగర్ నియోజకవర్గంలో అభయ్ వర్మ విజయం సాధించడంతో బీజేపీ ఖాతా తెరిచింది. అక్రమ సంపాదన చేరుకున్న వ్యక్తి, అక్రమ దందాలు చేరుకున్న వ్యక్తి వాళ్ళ రాష్ట్రపతులు ఏ విధంగా పాలిస్తారనే విషయాన్ని వాళ్ళ ప్రజలు గమనించారు. కాబట్టి మాకు జైలు రాజ్యం మాకొద్దు, మాకు ప్రజాసంబద్ధంగా పాలన కావాలి. ఒక నీతి నిజాయితీ వంతుడైనటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఏ విధంగా నీతివంతమైన పాలన జరుగుతుందో, ప్రజాసంబద్ధంగా పాలన జరుగుతుందో అటువంటి పాలన ఢిల్లీలో రావాలని చెప్పి ప్రజలందరూ ఆలోచించారు. అందుకే చీపుడుతో మొత్తం ఊడ్చి సాఫ్ చేసినటువంటి పరిస్థితి ఇలా ఢిల్లీలో చూస్తున్నాం. వారు వన్ సైడ్ విధంగా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇలా ఫలితాలు వస్తున్నాయి. తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో, అమిత్ షా గారి యొక్క సూచనల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అతి త్వరలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. I think it was very obvious from all our meetings in Delhi and whichever people I was meeting that people wanted change. They were fed up of the way things were and they wanted change. I suppose they voted for change. My congratulations to all those who have won. And for the rest of us, it just means we have to work harder and we have to stay there, be on the ground and be responsive to the people's issues. Thank you.